వెల్కమ్ టు కైటీవీ మీడియా. జీహెచ్ఎంసీ పరిధిని 3గా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఇది పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. హైదరాబాద్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ రూపురేఖలను మార్చేయబోతున్నారు. ఒకే గొడుగు కింద ఉన్న బృహత్తర నగరాన్ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 శక్తివంతమైన కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10న వెలువడనున్న అధికారిక ఉత్తర్వులతో భాగ్యనగర పాలనలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. 650 చదరపు కిలోమీటర్ల నుండి 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన నగరాన్ని ఒక్క కమిషనర్, ఒక్క మేయర్ పాలించడం ఆచరణాత్మకంగా భారమని గుర్తించిన సీఎం రేవంత్ వికేంద్రీకరణ వైపు అడుగు వేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ లో భాగంగా చారిత్రక నగరం పాత బస్తీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ లో భాగంగా ఐటీ కారిడార్, నార్సింగ్ నుండి షామిరిపేట వరకు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానుంది. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో భాగంగా తూర్పు హైదరాబాద్ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీ నగర్, కీసర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది. కేవలం విభజనతోనే ఆగకుండా నగరాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏకంగా 20,000 కోట్లను కేటాయించడం రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఫ్లైఓవర్ల విస్తరణతో హైదరాబాద్ ను దుబాయ్, న్యూయార్క్ నగరాల సరసన నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. 3 కార్పొరేషన్లు, 3 మేయర్లు, 3 కమిషనర్లు. ఇకపై హైదరాబాద్ పాలన రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.